మనిషి తన కర్మ ఫలితాన్ని సదా నియంత్రించాలని ప్రయత్నిస్తుంటాడు. తన కర్మల ఫలితాన్ని తన ఇష్టానుసారమే పొందాలని ప్రయత్నిస్తాడు. కాని పాచికలు చేతికి వచ్చినప్పుడు జూదగాడు ఆడకుండా ఉండలేకపోతాడు. వాడు ఇది అర్థం చేసుకోలేడు. తాను పాచికలను బంధించలేదని, పాచికలే తనను బంధించాయని. జీవితంలో మనిషి ఎప్పుడూ ఇదే ఆలోచిస్తుంటాడు. తనకు తన కర్మలకు తగిన ఫలితం లభిస్తుందా లేదా అని. కాని ఇది ఆలోచించడు శకునిమామ. కర్మను చేసేందుకు ఇది ఉచిత సమయమా కాదా అనేది. చూశారా వాసుదేవా, నేను మీతో ముందే చెప్పాను, నా పాచికలు నా ఇష్టానుసారంగా ఫలితాన్నిస్తాయి అని. కనుక మీ కర్మ సిద్ధాంతాల గురించి నేను ఆలోచించవలసిన అవసరం లేదు. మనిషి విజయోత్సాహంలో ఉన్నప్పుడు ఈ విధంగానే ఆలోచిస్తుంటాడు. ఈ కారణంగానే వాని వైఫల్యం గురించిన ప్రథమ సమాచారం లభించగానే వాడు మందిరానికి పరుగు తీస్తాడు. అప్పుడు మళ్లీ సాఫల్యం లభించగానే వానిలో ఆత్మవిశ్వాసం కలుగుతుంది. వాస్తవానికి పూర్తి విశ్వాసం తన మీద లేదు, ఈశ్వరుని మీద లేదు. వాడు పరుగులు తీస్తుంటాడు. గాంధారం నుండి హస్తినాపురికి, హస్తినాపురి నుండి ద్వారకకు, ద్వారక నుండి మగధకు పాచికలు వేస్తూనే ఉంటాడు. తను గెలుస్తున్నానని వాడు అనుకుంటాడు. కాని జీవితమంటే ద్యూత సభ కాదు కదా శకునిమామ. కేవలం మన ముందు కూర్చున్న వ్యక్తే ఆడేందుకు, మన ముందు కూర్చున్న వ్యక్తే కాక మన కనుచూపు మేరకు ఆవల ఎందరో ఉండి తమ తమ ఆటలు ఆడుతుంటారు. వారి పరిణామం కూడా మన మీద పడుతుంది. అవునా శకునిమామ? కనుకనే నేను పరిణామం మీద కాక కర్మపై అధికారం ఉంచేందుకు ప్రయత్నిస్తుంటాను. ఎవరు కేవలం గెలిచేందుకే ఆడుతుంటారో వారికి విజయం, పరాజయం రెండూ లభిస్తాయి. నేను ఎప్పుడూ లీలలు చేస్తుంటాను. లీలలంటే అర్థం తెలుసు కదా మీకు? విజయానికై మోహమనేది లేకుండా, పరాజయమంటే భయం లేకుండా, కేవలం జీవితాన్ని ఆనందించడం, ఇంతకన్నా వేరొకటి కాదు. అసత్యం మాట్లాడకు కృష్ణ. నిజంగా నీకు పాండవుల విజయానికై మోహం లేదా? లేదు, ఏమాత్రమూ లేదు. ఒక పాత్రలో ధాన్యం గింజలు నింపుతున్న సమయంలో గృహిణులు ఆ పాత్రను కుదుపుతుంటారు. ధాన్యం గింజలు తమ తమ స్థానాలకు చేరుకుంటాయి. ఏ ధాన్యం గింజ కూరుకుపోతుందో, ఏ ధాన్యం గింజ పైనే ఉంటుందో వాటిలో ఏ అంతరమూ ఉండదు. ఎందుకంటే చివరికి ఆ గింజలన్నీ భోజనంగానే మారాలి. కాలం నేడు సమాజాన్ని అతలాకుతలం చేస్తోంది. మనుషులు అనే గింజలు తమ తమ స్థానాలకు చేరుకుంటారు. అధర్మం ఏ మనుషులనైతే పైకి తీసుకువస్తుందో కాలం ముందుగా వారినే భక్షిస్తుంది. ధర్మం కొందరు మనుషులను రక్షిస్తుంది కనుక వారి భక్షణ తర్వాత జరుగుతుంది. కాలగర్భంలో ఏదో రోజు అందరూ కరిగిపోవలసిందే. కానీ ముఖ్యమైనది ఒక్కటే, అది ఎప్పుడు, ఏ విధంగా అనేది. నాకు ఎవరి పట్ల మోహం లేదు.
కేవలం ధర్మం గెలుస్తుందన్న విశ్వాసం ఉంది. పరివర్తన వల్ల దుఃఖం ప్రాప్తించదు సఖీ, కానీ బాధ తప్పకుండా కలుగుతుంది. అందుకే మానవులంతా పరివర్తన గురించి భయపడుతుంటారు, దానిని నివారించే ప్రయత్నం చేస్తుంటారు. కానీ సఖీ, పరివర్తన అన్నది ఈ సృష్టి సూత్రం. ఇక ఆనందం ఈ సృష్టి స్వభావం. అనగా పరివర్తన మూలంగా ఎవరికి ఎంత బాధ కలిగినా సరే చివరికి దానివల్ల ఆనందమే లభిస్తుంది సఖీ. ఒకరికి సాఫల్యమనే ఆనందం, ఇంకొకరికి ముక్తి అనే ఆనందం. గోవిందా, ఏమయ్యింది సఖీ? ఎందుకలా ఉన్నావు? అంగరాజు కర్ణుడు మా అభిమన్యునిపై దాడి చేశాడు. నా పుత్రుని గాయపరిచాడు. గోవిందా, నా ప్రశ్నకు సమాధానం ఇవ్వు. ఇదంతా ఇది నా పుత్రుడు మరణానికి సంసిద్ధం కావలసిన సమయమా అనే ప్రశ్నించాలని వచ్చావు కదూ నీవు? ఏ సమయమైనా మృత్యువుకై సంసిద్ధం కావలసిన సమయమే సఖీ. మృత్యుక్షణాలను ఎవరూ నిశ్చయించలేరు, కానీ మృత్యువు ప్రతిక్షణమూ నిశ్చయమే సఖీ. కానీ మా సంతానం మృత్యువు కోసమని నేను ఏ విధంగా సంసిద్ధం కాగలను గోవిందా? తెలుసు ఇది నా కర్తవ్యమని, తెలుసు ఇది బలిదానం ఇచ్చే సమయమని, కానీ నా మనసు ధైర్యంగా ఉండలేకపోతుంది గోవిందా. మహితాత్ములు అంపశయ్యను సహించగలుగుతున్నారు, ఎందుకంటే వారి శిరస్సుకు ఆధారంగా వారి మనుమల చేతులున్నాయి. కానీ నాకు మాత్రం ఈ భూమి అంతా అంపశయ్యగా మారిపోతోంది గోవిందా. నా 6 పుత్రుల సవ్వడి నాకు వినిపించకుంటే ఇక ఈ లోకంలోని ఏ సవ్వడి నాకు వినిపించదు. నా పుత్రుల కన్నులు మూతపడితే ఈ ప్రపంచంలో నాకు చూడవలసింది ఏది మిగిలుండదు గోవిందా, ఏది ఉండదు. సర్వేశ్వరుని పలుకులు విను సఖీ. ఈశ్వర స్వరూపాన్ని చూడు. ఎప్పుడైతే ఇక లోకంలో చూసేందుకు ఏదీ మిగలదో అప్పుడే మనిషి సర్వేశ్వరుని వైపు చూస్తాడు. విధి సంకల్పాన్ని తిరస్కరించడం సాధ్యం కాదు. కేవలం ఈశ్వరుని వైపు మన మనస్సును మళ్లించుకోగలమంతే.
పుత్ర, నిన్న రణభూమిలో నీవు అద్భుత పరాక్రమాన్ని చూపావట. మీరే చెప్పారు కదా పితృదేవా, ఒక యోధునికి శక్తి కంటే ముఖ్యమైనది సామర్థ్యమని, సామర్థ్యం కంటే శ్రేష్టమైనది శౌర్యమని. యథార్థం చెప్తున్నావు పుత్ర. బాహువులు దృఢంగా ఉంటే శక్తి అంటారు, మనసు దృఢంగా ఉంటే సామర్థ్యం అంటారు, ఆత్మ దృఢంగా ఉంటే శౌర్యం అంటారు. నేను కూడా ఆత్మను దృఢం చేసుకుని రణభూమిలో నిలిచాను పితృదేవా. అదే నా పరాక్రమం అని అంటున్నారు. అంతకు మించి నేను చేసింది ఏమీ లేదు పితృదేవా. నిన్ను చూసి గర్వపడుతున్నాను పుత్ర. అంగరాజు కర్ణుని చేతిలో ధనస్సు ఉండగా వారితో యుద్ధం చేయటం, అది భయపడకుండా, అంత సులువు కాదు. నీవు నా పుత్రునిగా జన్మించినందుకు నేను ధన్యుడనైనాను. అయితే అంగరాజు కర్ణుడు వాస్తవంగా అంత గొప్ప ధనుర్ధారియా పితృదేవా? అంగరాజు కర్ణుడు ఒక అద్భుతం పుత్ర. వారికి శక్తి సామర్థ్యం రెండు ఉన్నాయి. అలాగే వారికి శౌర్యము ఉండి ఉంటే వారిని పరాజితుని చేయడం అసంభవమై ఉండేది. పితృదేవా, శక్తి సామర్థ్యము రెండు ఎప్పుడూ పోటీ పడుతుంటాయి పుత్ర. కానీ శౌర్యము ఎప్పుడూ పోటీ పడదు. శూరుడు, వీరుడైన యోధుడు కేవలం తన ప్రతిభను పెంచుకునే ప్రయత్నం చేస్తాడు. ఇతరుల కన్నా తాను శ్రేష్ఠుడనిపించుకోవాలని ప్రయత్నించడు. అంగరాజు కర్ణుడు ఎప్పుడూ ఉత్తముడు అనిపించుకోలేదు. వారు ఎప్పుడూ నాతో పోటీ పడకుండా ఉండలేదు. నీవు ఉత్తముడివయ్యేందుకు ప్రయత్నించు పుత్ర. శ్రేష్ఠత అప్రయత్నంగానే సిద్ధిస్తుంది. అప్పుడు నీ పరాజయం కూడా విజయంగా మారిపోతుంది పుత్ర. వాసుదేవా, వెళ్ళిక్కడి నుంచి. ఈ రోజు నీవు నా మార్గాన్ని నిరోధించలేవు. వెళ్ళు. ఎవరు ఇంకొకరి మార్గాన్ని ఎన్నటికీ నిరోధించలేరు బావా. అన్యథా కురుక్షేత్రంలో ఇంతటి సంహారం జరిగి ఉండేది కాదు. మీరు నన్ను విశ్వసించండి బావా. ఎప్పుడూ నేను ఎవరి మార్గాన్ని నిరోధించను. కేవలం సలహా ఇస్తాను, నా శక్తి వంచన లేకుండా. అయితే వినేవారు తమ ధర్మాన్ని అనుసరించి అర్థం చేసుకుంటారు. ధర్మమనే మాట మీ నోట అపశబ్దం అనిపిస్తోంది వాసుదేవా. నన్ను పరాజితుణ్ణి చేసేందుకు నీవు ఎంతటి వంచన చేశావో నాకు తెలుసు వాసుదేవా. అవశ్యం. అయినా మీకు ముందే చెప్పాను, ఈ యుద్ధంలో వంచన అవశ్యం జరుగుతుందని. అది ఇరుపక్షాలలోనూ జరుగుతుందని. కానీ మీ పరాజయానికి కారణం వాస్తవానికి నేను కాను, స్వయాన తమరే. తమరు పరిస్థితి గురించి పూర్తిగా ఆలోచించకుండా పనులు చేస్తుంటారు. అందులో నా దోషమేమీ లేదు.